అస్మద్గురుభ్యో నమ. ఈ శ్రావణ పౌర్ణమి నాడు మనకున్న మరొక గొప్ప పర్వమి హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు శ్రీమన్నారాయణుని యొక్క జ్ఞానరూపమైన అవతారం. భాగవతాది పురాణాలు స్వామి గురించి ఎంతో గొప్పగా మనకు అందించాయి. కానీ విష్ణువు ఒక విల్లుపై పడుకున్నాడని, ఆ వింటినారి తెగి గుర్రపు తల పెట్టవలసి వచ్చిందనే కథ ఎంతో ప్రచారంలో ఉంది. కానీ హయగ్రీవుడి గురించి మూలమైన ప్రామాణికమైన కథ ఏమిటంటే, బ్రహ్మ తనంత తాను వేదాలను గ్రహించిన సమయంలో వాటిని మర్చిపోతాడు. మరి దీనికి కారణం ఏమిటంటే, గురూపదేశం లేకుండా వేదాలను పొందడమే. దీనికి పరిష్కారం తనను సృజించిన ఆదిమూలమైన పరమాత్మ వద్ద నుంచి మరొకసారి గురూపదేశంగా వేదాలను పొందడమే. అప్పుడు శ్రీమన్నారాయణుడు తీసుకున్న అవతారమే హయగ్రీవుడు. మరి ఈ రూపాన్ని స్వామి ఎందుకు ధరించారు అంటే, గుర్రపు సకిలింతని సంస్కృతంలో హేష, హలహల ధ్వని అని అంటారు. దానిలో విశేషం ఏంటంటే, మనకున్న వాంగ్మయం అంతా హల్, అహల్ అంటే హల్లులు మరియు హల్లులు కాని అచ్చులు అంటే మన అక్షరములన్నీ అని. వీటి యొక్క రూపమే మన హయగ్రీవుడు. అక్షర స్వరూపుడు, సకల విద్యా ప్రదాత. అందుకే స్వామి యొక్క హేష అంటే సకిలింత రూపంలో మన అజ్ఞానం అంతా నశిస్తుంది అని వేదాంత దేశకులు హయగ్రీవ స్తోత్రంలో చెప్తారు. హయవదన హేష హలహలహ అని. మరి ఈ పుణ్యదినన్నాడు తప్పకుండా చదవాల్సిన శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జై శ్రీమన్నారాయణ.